నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వీస్ రోడ్డును ఆక్రమించి ఆదిత్య వింటేజ్ భారీ భవనం నిర్మిస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పేదోడి ఇళ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని, పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఎంపీ ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. డ్రీమ్ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తాం, ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అంటారు. హైడ్రా అయితే గొప్ప గొప్ప మాటలు చెప్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్. రింగ్ రోడ్ ఎక్కితే సర్వీస్ రోడ్ బంద్ అయింది. నీళ్లు వచ్చినాయని 4 రోజులుగా రోడ్డు మూసేసిరు. నార్సింగ్ దగ్గర మేముండే కాలనీలు అన్నిటికీ రోడ్లు మూసేసింది. నీళ్లు మొత్తం ఇది ఒకవైపు నుంచి చూస్తే అన్న, రెండో వైపు నుంచి చూస్తే ఏరియల్ వ్యూ మీకు కనబడుతుంది. ఈ బంగ్లా చుట్టూ నీళ్ళే ఉన్నాయి, అన్ని దిశలో నీళ్ళే ఉన్నాయి. ఈ బంగ్లాకి పూర్తిగా FTL కట్టేస్తా ఉన్నారు. ఇది అన్న మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పండుగ తెల్లారు రావాల్సింది కోరుతా ఉన్నాం. ఇక్కడ బేసికల్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. TRS పర్మిషన్ ఇచ్చింది, మీరు వచ్చి ఆపేసారు. మళ్ళీ మీరు ఎందుకు అనుమతులు క్లియర్ చేసిర్రు? ఏ మంత్రి క్లియర్ చేసిండు? రింగ్ రోడ్ మీద నార్సింగి పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిల్చొని పోలీస్ స్టేషన్కి అపోజిట్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి. రింగ్ రోడ్కి 100 గజాలు సర్వీస్ రోడ్ను మింగి కడుతున్నారు. ఎట్లిస్తారు అనుమతులు? ఎట్లిచ్చింది HMDA? పేదోడికి అనుమతులు ఉంటే, బ్యాంకు లోన్ ఉంటే కూలగొడుతురు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు. దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటారా? ఎవరి ప్రమేయం లేకుండానే ఈ బంగ్లా నిర్మాణం జరుగుతుందా? అన్ని దిక్కులో నీళ్ళే వచ్చినాయి. రేపు దీంట్లోకి ఎట్లా పోవాలో పడవలు వేసుకొని పోతారా? బిల్డర్ మంచిగా ఉంటాడు, మీరు మంచిగా ఉంటారు, మీ పర్మిషన్ ఇచ్చిన HMDAలు మంచిగా ఉంటారు, నల్లద్దాలతో చూస్తున్న హైడ్రా మంచిగా ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళకి 5 ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి. మీరు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయండి అన్న, మీకు ఇది గూగుల్ ద్వారా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే. 1,00,000 కోట్లు పెట్టి మీరు మూసిని ప్రక్షాళన చేయాలని కలగంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ బంగ్లా ఎట్లా కడుతున్నారు? కొత్త బంగ్లాలు ఎట్లా వస్తున్నాయి? మూసి పరివాహక ప్రాంతంలో, FTLలో, బఫర్ జోన్లో పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ కూడా వేసిర్రు. ఎవరిని